స్టోరీ. కొద్ది రోజులు అన్నం లేకపోయినా ఉండగలం, కొద్ది గంటలు నీళ్లు తాగకుండా ఉండగలమా? అస్సలు ఉండలేం. ఎందుకంటే భూమి మీద అధిక శాతం నీరు ఉన్నట్టే మన శరీరంలో కూడా ఘనం కంటే ద్రవ పదార్థమైన నీరు ఎక్కువగా ఉండాలి. అప్పుడే మనం జీవించగలం. ఈ భూమిపై పుట్టిన ఏ జీవి అయినా జీవించడానికి ప్రధాన వనరు నీరు. మరి ఈ నీటిని ఒక ప్రాంతం వారు లీటర్ బాటిల్ ను 80,000 రూపాయల నుండి 8 లక్షల వరకు ఖర్చు పెట్టి కొంటున్నారు. ఆ నీటిలో ఉన్నవి ఏంటి, ఎందుకంత ఖరీదు ఆ నీటికి అన్న విషయాల గురించి తెలుసుకుందాం. నీరు మానవాళికి తప్పనిసరి అవసరమైన వనరు. ఒకప్పుడు నీళ్లు ఎక్కడ పడితే అక్కడ కుళాయిలలో, బోరింగులలో, కుంటలలో తాగడానికి ఉచితంగా దొరికేవి. కానీ ఇప్పుడు ఇంటి నుండి బయటికెడితే నీళ్లు తాగాలంటే 20 రూపాయలు డబ్బులిచ్చి నీళ్ల బాటిల్ కొనుక్కోవాలి. ఇంకా మంచి పరిశుభ్రమైన నీరు కావాలి అంటే బాటిల్ షోగా ఉండాలి అనుకుంటే 2,000 రూపాయలు ఖరీదు చేసే బాటిల్స్ ఉన్నాయి. కానీ జపాన్ కు చెందిన ఫిల్లికో కంపెనీ ఈ ప్రపంచంలోనే అత్యధిక ధర అంటే 8,000 రూపాయల నుండి 8 లక్షల వరకు నీళ్ల బాటిల్స్ అమ్ముతుంది. ఆ నీటిలో ఏముంది, ఎందుకింత ధర పలుకుతుంది, ఆ నీటిలో ఉన్న విలువ ఏంటి అన్న విషయానికి వస్తే, జపాన్ లో అత్యంత స్వచ్ఛమైన ప్రదేశంగా భావించే కోప్లోని రౌకా నేషనల్ పార్క్ లో ఉన్న నునోబికి ఫాల్స్ నుండి రాతి శిలల ద్వారా సహజ సిద్ధంగా శుద్ధి అయ్యి వచ్చిన నీళ్లు అవి. నునోబికి ప్రాంతం అటు పరిశ్రమలకు, ఇటు వ్యవసాయానికి చాలా దూరంగా ఉండడం వల్ల కాలుష్యానికి చోటు లేదు. అందువల్లనే అక్కడి నీరు చాలా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. పైగా రాతి శిలల్లోంచి జలపాతంలా దుముకుతూ ఉండడం వల్ల ఖనిజాలు, మినరల్స్ అధికంగా ఉండి పూర్తి స్వచ్ఛతతో కూడి ఉంటాయి. జపాన్ కు చెందిన ఫిల్లికో కంపెనీ వారు ఆ నీటిని సేకరించి అమ్మకాలు ప్రారంభించారు. అయితే ఇంత స్వచ్ఛమైన నీటిని తక్కువ ధరకు అమ్మలేం, అలాగని ఎక్కువ ధరను పెట్టలేం. కాబట్టి ఆ నీటి ప్రత్యేకతతో పాటు ఆ నీరు పోసే పాత్ర, అదేనండి బాటిల్ను కూడా వినూత్నంగా పెడితే అప్పుడు ఎక్కువ ధర అయినా కొంటారు అన్న ఆలోచన చేసింది ఆ కంపెనీ. మనిషికి నిత్యావసరమైన నీటిని ఇంత ఎక్కువ ధర కమితే డిమాండ్ సరిగ్గా ఉండదని భావించిన ఆ సదరు కంపెనీ నీటిని నింపే బాటిల్ను వినూత్నంగా డిజైన్ చేసుకుంది. సాటిన్ గాజుతో కంటికి ఇంపుగా కనిపించేలా డిజైన్ చేయించి బాటిల్ మూతలను రాజు, రాణి ఆకారాలలో తీర్చిదిద్దారు. ఇంకాస్త అందంగా అక్కడి సంప్రదాయమైన దేవతా రెక్కలను గాజు బాటిల్ మూతకు ఇరువైపులా డిజైన్ చేశారు. అవసరమైన చోట వెండి పూత కూడా పూయించారు. కొన్ని రకాల స్ఫటికాలు అద్దకం చేశారు. టోటల్ గా కళ్ళు తిప్పుకోలేనంత అందంగా తీర్చిదిద్దారు ఒక నీటి బాటిల్ను. దీనికి ఫిల్లికో జ్యువెలర్ అనే కంపెనీ పేరుతో రిజిస్టర్ చేయించారు. మొత్తానికి ఆ బాటిల్ ధర 8 లక్షల వరకు వెళ్ళిందన్న మాట. కానీ ఈ బాటిల్లో ఉండే నీరు అతి శ్రేష్టమైనది, విలువైనది కూడా. అయితే బాటిల్ యొక్క అందం చూసి చాలా మంది కొంటూ ఉంటారు. ఆ బాటిల్లో అక్కడి వారికి ఒక ప్రెస్టేజ్ వస్తువు, స్టేటస్ సింబల్ గా భావించే ఆ నీటి కథ ప్రారంభం అయ్యి నేటికి 2 దశాబ్దాలు. 2008లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు స్పాన్సర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో అక్కడ సెలబ్రిటీస్ కు నీటిని మరింత చేరువ చేశారు. అయితే నెలకు కేవలం 5,000 బాటిల్స్ మాత్రమే తయారు చేస్తారు. అలాగే నీటిని కూడా వాటిలో ఉన్న విలువైన ఖనిజాలను వృధా చేయకుండా సరైన విధానంలో ఫిల్టర్ చేసి బాటిల్స్ లో పోస్తారు. మొత్తానికి ఫిలికో జ్యువెలరీ బాటిల్ అంటే గాఢమైన స్టేటస్ సింబల్ అంటూ కొనియాడారు.
ఆ నీటిని సేవిస్తే ఎటువంటి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఆరోగ్య ప్రధాన సమస్యలు రాకుండా ఉంటాయని శాస్త్రవేత్తలు వివరించారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. తిరిగి నెక్స్ట్ స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ.